ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో లేదో చంద్రబాబు మార్క్ పాలన మొదలైంది. బాబు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. 2019లో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులతో సహా దాదాపు అన్ని శాఖల్లో మార్పులు సంభవిస్తున్నాయి. అధికారులు హుటాహుటిన పనులు ప్రారంభిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు ఆయా శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వైసీపీతో అంటగాగిన అధికారుల కదలికలపై యంత్రాంగం ఫోకస్ చేసింది. మరోవైపు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. రాజధానిలో పూర్తి కాకుండా ఆగిపోయిన భవనాలు, వ్యాపార సముదాయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల క్వార్టర్స్ దగ్గర రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించడం, రోడ్లను మరమ్మతు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల నుంచి సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విద్యుత్ శాఖలో ట్రాన్స్కో, జెన్కోలలో పరిస్థితిని పరిశీలించిన చంద్రబాబు రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితి ఉందని, వెంటనే వాటిని చక్కదిద్దాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం దృష్టి పెట్టాలని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారట. కొద్ది రోజుల క్రితం విజయవాడలో కలుషిత తాగునీరు ప్రజలు మరణించిన నేపథ్యంలో వాటర్ సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో వీఐపీ రాకపోకలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు మంత్రులు, ముఖ్య అధికారులు వచ్చినప్పుడు ట్రాఫిక్ నిలిపివేత వంటి చర్యలు చేపట్టవద్దని పోలీసు శాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కాన్వాయ్ వెళుతున్న సమయంలోనూ ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ ఆపొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. మరోవైపు పోలవరంపై కూడా బాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో జరిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి వివరాలను రెడీ చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కదిలినట్లుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్క శాఖకు సంబంధించి ఆ తర్వాత రివ్యూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? మరొక వైపు అమరావతిలో పనులకు సంబంధించి ఏంటి? నవీన్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక ప్రారంభమైంది. ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరుగులు తీస్తుంది. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు నాయుడు పని మొదలు పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఏపీబీసీఎల్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అదేవిధంగా సిఐడి ఐజీ సంజయ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులను కూడా పక్కన పెట్టేసింది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో అంటగాగటంతో పాటు వ్యవస్థలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు రావడంతోనే ఇటువంటి అధికారులందరినీ కూడా పక్కన పెట్టేశారు. ఇక దీంతో పాటు ఆయా కార్యాలయాల నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్లు, అదేవిధంగా ఇంపార్టెంట్ ఫైళ్లు వెళ్తున్నాయి అని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డాక్యుమెంట్లు మాయం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు రాజ్భవన్ నుంచే చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు అందాయి. దీంతో పాటు వైసీపీతో అంటగాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల కాలంగా వాళ్ళ కదలికలపై కూడా తెలుగుదేశం ఫోకస్ పెట్టింది. చంద్రబాబు ఆలోచనల మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు వివిధ ఆదేశాలు అందాయి. ముఖ్యంగా అమరావతిలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి విధ్వంసానికి గురయ్యి పట్టించుకోకుండా కనీసం పిచ్చి మొక్కలు కూడా తొలగించిన దశలో ఉన్న రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి.
పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు రోడ్లు బాగు చేయటం, గతంలో జరిపిన నిర్మాణాల వద్ద కూడా పనులు మొదలయ్యాయి. అది గతంలో కనీసం చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 వరకు వేసిన రోడ్లు తవ్వుకు వెళ్లటం, ఆ మట్టి కంకర కూడా అమ్ముకునే నీచ స్థాయికి కొంతమంది దిగజారారు, శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి అని కూడా ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అందాయి. ఇప్పుడే అందిన నవీన్ తాజా సమాచారం ఏంటంటే అమరావతి నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అక్కడ రహదారుల పరిస్థితి ఏంటి, రైతులు ఏమంటున్నారు అనేది తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కొద్దిసేపట్లో అమరావతి ప్రాంతంలో పర్యటించబోతున్నారు. రాజధాని రైతులతో పాటు అక్కడ జరుగుతున్న నిర్మాణాల స్థితిగతులు వీటన్నిటిని కూడా ఆయన తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలు కూడా కొంతమంది కీలక శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా బస్సు పట్టించడమే కాకుండా పోలవరాన్ని పూర్తిగా పక్కన పడేశారు. అంతకుముందు నవయుగ సంస్థ పోలవరాన్ని పరుగులు పెట్టించింది. చంద్రబాబు హయాంలో ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకొని ఆయన అక్కడికి వెళ్లి పోలవరం పనులను పర్యవేక్షించడమే కాకుండా ప్రతి వారం సమీక్షించి పోలవరం పనులను నవయుగ ద్వారా 72% పూర్తి చేయించారు. అయితే ఇప్పటి వరకు ఆ తర్వాత పోలవరం పనుల్లో కనీస కదలిక కూడా లేకుండా పోయిందని చెప్పి విమర్శలు వచ్చాయి. చివరికి పోలవరాన్ని ఎటు కాకుండా చేశారనే ఆరోపణలు కూడా వెళ్లి వచ్చాయి. దీంతో పాటు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కోలో ఉన్న పరిస్థితిపై కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమాచారం తెప్పించుకోవడంతో పాటు జలాశయాల్లో ఉండే నీటి మట్టం వివరాలను కూడా తెప్పించుకున్నారు. అనేక చోట్ల కనీసం వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి తెలుసుకొని వెంటనే చక్కదిద్దాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రామాలు పట్టణాల్లో వచ్చేది వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్య పరిస్థితిపై దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా చేయాలి అని కూడా చంద్రబాబు అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కలుషిత తాగునీటితో విజయవాడలో జరిగిన మరణాలపై, తాగునీటి సరఫరాపై రక్షిత మంచినీరు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఏ మాత్రం ప్రమాణం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. వీఐపీ రాకపోకల పేరుతో ట్రాఫిక్ నిలిపేట వంటి చర్యలు వద్దని ఇప్పటికే మొన్న ఉండవల్లి నుంచి ఢిల్లీ బయలుదేరుతున్న సమయంలో చంద్రబాబు కాన్వాయ్ వస్తుందని చెప్పి గంట సేపు కరకట్ట, అదేవిధంగా విజయవాడ మార్గంలో కూడా ట్రాఫిక్ నిలిపివేయడంతో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ దగ్గరికి వచ్చిన సమయంలో మాత్రమే అక్కడికి పంపాలి అని చెప్పి కూడా ట్రాఫిక్ నిలిపివేయాలని, అంతకు మించి ఏది కూడా చేయవద్దు అని కూడా ఆదేశాలు ఇచ్చారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, నిర్ణయాలు ఉన్నాయి అని కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. నవీన్. రైట్, థ్యాంక్ యూ రామారావు.